ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి సూర్యగ్రహణము 2వ తేదీ అమావాస్య నాడు. చాలామందికి సందేహం ఏంటంటే అసలు మనకు ఉందా లేదా అని అడుగుతున్నారు. మనకి ఇండియాలో లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు. దీని టైమింగ్స్ వచ్చేసి రాత్రి 9:15 నుంచి 3 గంటల ప్రాంతం వరకు ఉంది. అంటే మనకి రాత్రిపూట సూర్యగ్రహణం వస్తే మనకు లేదు, అర్థం చేసుకోండి. గ్రహణం అనగానే భయపడకండి. మహర్షి చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, గ్రహణం అంటే భయపడడానికి కాదు, గ్రహణం జపం చేసుకునే సమయం. మన పాపకర్మలు తగ్గించుకోవడానికి, మనం పుణ్యం పెంచుకోవడానికి, దేవతా అనుగ్రహం పొందడానికి సమయం అని అర్థం చేసుకోండి. మరి ఎక్కడుందండి? అమెరికన్ కంట్రీస్ సైడ్ ఉంది సూర్యగ్రహణం, గుర్తుపెట్టుకోండి. మనం గతంలో చెప్పినట్టుగా చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది బయట కంట్రీస్లో విపరీతమైనటువంటి వర్షాలు వస్తాయని చెప్పుకున్నాం. అదేవిధంగా మనకు అక్కడ కనబడుతుంది. చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, విపరీతమైన గాలులు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ సూర్యగ్రహణానికి 12 లగ్నాల వారికి ఏ విషయాల పట్ల బాగుంటుంది, ఏ లగ్నాల వాళ్ళకి లేదా ఏ రాశి వారికి బాగుంటుంది, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియని వారు రాశిపరంగా చూసుకోవచ్చు. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో గ్రహణం జరుగుతుంది. మరి గ్రహణం ఇక్కడ ఉందా? ఇండియాలో ఉండే వాళ్ళకి దీని ప్రభావం ఉంటుందా? ఇండియాలో ఉండేటువంటి వారికి ఏమీ ప్రభావం ఉండదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కానీ ఖచ్చితంగా బయట దేశాల్లో నివసించేటువంటి వారు 100% దీని ప్రభావం ఉంటుంది. ఇది ఏం చేయాలో చెప్తాను, అది చేసుకుంటే ఏ ప్రభావం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలి, ఎటువంటి ప్రభావం ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు ప్రత్యేకంగా లగ్నంలో జరుగుతున్న ఈ గ్రహణం ఏంటంటే, మనల్ని ఎవరైనా సరే అవమానిస్తే మనకు ఎలా కోపం వస్తుంది, అవమానించకపోయినా అవమానిస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది, ఒక వైరాగ్యం వస్తుంది. అబ్బా ఏమిటి నాకు ఇది, వేరే నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే అక్కడ ఇరుక్కుపోయాననే ఫీలింగ్ వస్తుంది. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మానేయాలనేటువంటి భావన పెద్ద మనకి చూడండి, సుపీరియర్స్ అడిగే ప్రశ్నలకి లేదా సుపీరియర్స్ పెడుతున్న టార్చర్కి నాకు ఈ జాబ్ ఉద్యోగం దాన్ని వదిలేసి వెళ్ళిపోతున్న ఫీలింగ్స్ ఇస్తూ ఉంటుంది ఈ కన్యా లగ్నం వారికి. అది ఎవరికి ఇక్కడ ఉండే వాళ్ళకి కాదు, బయట దేశాల్లో ఉండేవారికి. ఇక్కడ ఉండేవారికి కించిత్తే ఉంటుంది దాని ప్రభావం. అయితే మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి, గుర్తుపెట్టుకోండి. గ్రహణ సమయంలో మెడిటేషన్ చేయండి. నా మాట విని ఇలా మెడిటేషన్లో ఉండడము, లేదా వెంకటేశ్వర స్వామి యొక్క నామం ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ. ఇంకోటి, గ్రహణ సమయంలో మీకు సప్తమంలో చంద్రగ్రహణం జరుగుతూ లగ్నంలో సూర్యగ్రహణం జరిగింది. అంటే 1/7 యాక్సెస్లో జరిగింది. ఈ 1/7 యాక్సెస్లో జరిగినందుకు ఏంటంటే, ముఖ్యంగా మీరు ఇక్కడ మీరు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోని, బిజినెస్ పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలోనే తప్పుగా ఎంపిక చేసుకుంటారు. సో ఈ యొక్క విషయంలో జాగ్రత్త పడండి. చాలా సెన్సిటివ్ విషయం ఇది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతోపాటు మీరు ఈ గ్రహణ సమయంలో ఓం నమో నారాయణాయ నామస్మరణ చేయండి. గ్రహణం అయిపోయిన తర్వాత ఇవ్వాల్సిన దానాలు కూడా మీకు ఎండింగ్లో చెప్తాను, చేయండి. దీంతోపాటు గోవుకి, ఎందుకంటే లగ్నంలోనే గ్రహణం పట్టినప్పుడు ఎప్పుడైనా గోశాలకు వెళ్ళినట్లయితే మీ షట్చక్రాల, మీ ఆరాలో ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయి ఉంటుందో గ్రహణం ద్వారా, అది గోశాలలోకి వెళ్ళి గోవుల యొక్క ఆరా కనెక్ట్ అవ్వడం వల్ల వెంటనే అది క్లియర్ అయిపోతుంది. అందుకని గోశాలకు వెళ్ళి చక్కగా మీరు గోధుమ రవ్వ, బెల్లము, క్యారెట్స్, గ్రాసము ఈ పదార్థాలు తినిపించి అక్కడే కూర్చొని కాస్త ఓం నమో నారాయణాయ అని కానీ, లేనట్లయితే గణపతి ఆరాధన కానీ చేయండి. ఇండియాలో ఉంటే ఇండియాలో చేసుకోవచ్చు, లేనట్లయితే బయట దేశాల్లో ఉంటే ఏదైనా గో సేవా సంస్థలకి, ఏదైనా ట్రస్ట్కి డొనేషన్ కూడా చేయొచ్చు, ఎంతో కొంత మీకు తోచినటువంటిది. అప్పుడు ఏమవుతుంది, గోవుకి మీరు ఇచ్చిన ధనంతోనే ఫుడ్ వెళ్తుంది కాబట్టి ఆ దోషం అనేటువంటిది పోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ నూనె దానంగా ఇస్తే కూడా మంచిది. గ్రహణం తర్వాత గ్రహణ దోషం ఉన్నటువంటి వారు ఏ దానాలు ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. గోధుమలు 1 కేజీ, కేజీంబావు గోధుమలు, కేజీంబావు బియ్యము, మినుములు, ఉలవలు, ఈ 4 పదార్థాలు తీసుకోండి. అదేవిధంగా సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ అని ఉంటాయి మనకి పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతుంది. అదేవిధంగా మీకు నాగపడిగ ప్లస్ దీంతోపాటు ఒక
ఇత్తడి గిన్నె, చిన్న ఇత్తడి గిన్నె తీసుకొని దాంతో నెయ్యి కూడా, ఆవు నెయ్యి కూడా పెట్టి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి పెట్టి వీటిని దానంగా ఇవ్వాలి. మరి ఎప్పుడు ఇవ్వాలి? గ్రహణం అయిపోయిన తర్వాత ఆ రోజైనా ఇవ్వచ్చు. అదేవిధంగా మనకి నెక్స్ట్ డే కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ గ్రహణ ప్రభావం మాత్రం 40 రోజులు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చాలామందికి ఏమండి మనకి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, నాకు అసలు ఏ రాశో కూడా తెలియట్లేదు, అలాంటప్పుడు నేను ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇవ్వచ్చు, దోషమేం లేదు. అదేవిధంగా ఏ రాశో కూడా తెలియనటువంటి వారు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటి అంటే, ముఖ్యంగా అప్పుల విషయంలో జాగ్రత్త పడాలి. సూర్యగ్రహణం న్యాచురల్ 6th హౌస్లో జరుగుతుంది కాబట్టి అనవసరంగా లిటికేషన్స్లో ఇరుక్కుంటాను అనుకునేటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. అంటే మనం ఊరికనే పోయి ఇందులో లిటిగేషన్స్ ఇరుక్కుంటాం, అటువంటివి ఏమైనా ఇరుక్కుంటామో లిటిగేషన్స్ అనుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు ఆరోగ్య సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ఆ రోజు అమావాస్య కూడా వస్తుంది కాబట్టి అమావాస్య నాడు అమ్మవారి ఆరాధన చాలా మంచిది. మరియు ఈ అమావాస్య తర్వాత మనకి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమావాస్య రోజు పాటించాల్సింది కూడా ఏమిటంటే, మీరు చక్కగా మధ్యాహ్నం పూట, అంటే నెక్స్ట్ డే మనకి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మధ్యాహ్నం పూట నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని తీసుకోండి. ఇది శాస్త్రంలో ఉన్నటువంటిది. రాత్రికి పలహారం తీసుకోండి. అలాగే అమావాస్య నాడు పూర్తి లలితా సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయండి. ఏమంటే నేను ఆకలితో ఉండలేను అని అనుకునేటువంటి వారు పాలు లాంటివి తీసుకోవచ్చు ఉదయం పూట. అంటే మధ్యాహ్నమే చేయమన్నారు, ఉదయం అమావాస్య ఉండమన్నారు కదా ఉపవాసం అనుకుంటే, ఒకటి శాస్త్రంలో ఏంటంటే చిన్నపిల్లలు, రోగగ్రస్తులు, అదేవిధంగా బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉండాలని రూల్ ఏం లేదు. ఉపవాసం వాళ్ళకి శక్తి ఉంటేనే ఉండమని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా అమావాస్య నాడు బెల్లము, క్యారెట్స్ గోవుకి తినిపించండి. నవగ్రహాలకి ముఖ్యంగా నాకు ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఏమీ లేవనుకునేటువంటి వారు ఇంకో రెమెడీ కూడా చేసుకోవచ్చు. ఏమిటది? గ్రహణ ప్రభావం పడకుండా ఉండాలంటే ఈ 40 రోజులు ఉంటుందని చెప్పాం దీని ప్రభావము. వీలున్నప్పుడల్లా కూడా రోజు పెడితే ఇంకా మంచి దీపారాధన నవగ్రహాలకి. లేనట్లయితే రవి, చంద్ర, రాహుకేతు గ్రహాల దగ్గర దీపం వెలిగించండి. ఎందుకంటే చాలా ప్రదేశాల్లో దానం తీసుకునే వాళ్ళు ఉండరు. ఇంకొన్ని ప్రదేశాల్లో అయితే, విదేశాల్లో అయితే అసలు గ్రహణం దగ్గర, నవగ్రహాల దగ్గర దీపమే పెట్టనివ్వరండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు దానికి దూరంగా ఒక ప్రదేశం ఉంటుంది దీపం పెట్టడానికి. అక్కడ మీరు ఇది రవికి, ఇది చంద్రగ్రహానికి, ఇది రాహుకి, ఇది కేతువుకి అని కూడా పెట్టవచ్చు దీపం, గుర్తుపెట్టుకోండి. ఇలా చేసినా సరే దోషం పోతుంది. అలా కాదు, పేదవాళ్ళు ఉంటారు ఎవరైనా, వాళ్ళకి ఏదైనా సరే భోజనం, గ్రహణ దోషం పోవాలనే సంకల్పం చేసుకుని భోజనం వాళ్ళకి తినిపిస్తే కూడా ఆ దోష ప్రభావం పోతుంది. అంటే ఇక్కడ మీరు పుణ్యం సంపాదించుకున్నారు, ఈ పుణ్యం వెళ్ళి అక్కడ దోషాన్ని తగ్గిస్తుంది. ఒకళ్ళ ఆకలి తీర్చినందుకు ఇలా చేయండి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే గ్రహణ సమయంలో చాలామంది ఏంటంటే, ఏమండి ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ ఇక్కడ మనం ఉండాలంటే ఇండియాలో ఏమీ ఉండక్కర్లేదు. ఎందుకంటే ఇండియాలో రాదు ఈ గ్రహణం. బయట దేశాల్లో ఉండేటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రధానంగా సూర్యగ్రహణం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఎవరెవరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి? వృషభ లగ్నం వారు లేదా వృషభ రాశి వారు మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. లేదా కన్యవారు, ఎందుకంటే కన్యలో గ్రహణం జరుగుతుంది కాబట్టి కన్యవారికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. కన్యకి, వృషభానికి, మకరానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇంకొంచెం ప్రభావం సింహానికి, తులకి ఉంటుంది. కానీ మంచి మాత్రం మేషలగ్నానికి ఉంటుంది, మంచి కర్కాటకానికి ఉంటుంది, వృశ్చికానికి, ధనస్సుకి మంచి ప్రభావం ఉంటుంది సూర్యగ్రహణం. కాబట్టి ఇవి చెయ్యండి ఖచ్చితంగా. మీకున్నటువంటి ఇంకోటి ఏంటంటే, గ్రహణము అనగానే మహర్షి మనకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇది ఒక యోగంగా అనుకుని ఆ సమయంలో జపం చేయండి. మీకు బీజాక్షరాలు ఉంటే బీజాక్షరాలు, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, లేదా ఓం నమో నారాయణ, లేనట్లయితే ఓం శ్రీమాత్రే నమః, ఆ రకంగా చేసుకోవచ్చు. మనం లలితా సహస్రనామాలు చాలా నామాన్ని చెప్పాము, దేనికి ఏది పనికి వస్తుందో అవైనా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.